వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవి. చాలా మంది కూడా 40 ఇయర్స్ తర్వాత మాలో శృంగార సామర్థ్యం అనేది తగ్గిపోయింది, ఈ సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ఎక్కువ మంది చెప్తుంటారు. అసలు 40 ఏళ్ల తర్వాత మన శరీరంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి కోరికలు తగ్గడం, అదేవిధంగా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావడం జరుగుతూ ఉంటుంది. వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్రముఖ యునాని వైద్యులు ఎస్ఏ రెహమాన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, చాలా వరకు కూడా 40 తర్వాతనే మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు 40 ఏళ్ల తర్వాత మన బాడీలో జరిగే చేంజెస్ ఏంటి సార్? 40 తర్వాత డెఫినెట్లీ ఈ ప్రాబ్లం ఎవరికైనా సరే వస్తుంది. ఇంతకుముందు 90స్లో ఎవరైతే ఉండే వాళ్లకు 50 తర్వాత వస్తుండే. ఈ జనరేషన్లో ఏమవుతుందంటే మనం చూస్తే 40 తర్వాత వచ్చేస్తుంది. ఓకే. సో ఈ 40 తర్వాత ఎందుకు వస్తుందంటే వాళ్ళ స్ట్రెస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో అంటే టార్గెట్, జాబ్ ఒత్తిడి. ఇంతకుముందు ఐటీ అది ఇది ఏం లేకుండే, నైట్ డ్యూటీస్ లేకుండే, నైట్ షిఫ్ట్స్ లేకుండే. వాళ్ళకు టైం ప్రకారం అంటే వాళ్ళు తింటుండే, పడుకుంటుండే, ఏదో పొద్దున్న సన్లైట్ దొరుకుతుండే. ఇవాళ లేదు. 40స్కి రాగానే ఏమవుతుందంటే వాళ్ళకు డెఫిషియన్సీస్ స్టార్ట్ అవుతున్నాయి. దాని వలన కూడా ఈ ఈడీ ప్రాబ్లం వస్తుంది. అంటే అంగము గట్టిగా పడకపోవడము, తొందరగా వీర్యం వెళ్ళిపోవడము, అసలు అటు దిక్కు ఫీలింగ్స్ రాకపోవడం, ఇలాంటివి స్టార్ట్ వస్తుంది. ఇంకో విషయం ఏం గమనించానంటే పిల్లలు పెద్దగా అవుతారు. పిల్లలు ఏంటంటే 10th ఇంటర్లో వచ్చేస్తారు ఈ ఏజ్కి రాగానే. ఇప్పుడు ఎంత స్ట్రెస్ ఉందంటే అందరికీ మెడిసిన్ చదివించాలి, ఇంజనీరింగ్ చదివించాలి. ఇంకా అమౌంట్ చూస్తే, కాస్ట్ చూస్తే చాలా ఎక్కువ అయిపోయింది. ఇక వాళ్ళు అక్కడే వాళ్ళ మైండ్ సెట్, అది వాళ్ళ టార్గెట్ లాగా అయిపోయింది. అయితే ఇటు కాన్సన్ట్రేషన్ లేదు. ఓకే. ఇలాంటి పరిస్థితిలో మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి వచ్చేది అంటే బీపీ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి. ఈ ప్రాబ్లమ్స్తో పాటు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ఒక కామన్ ప్రాబ్లం అయిపోతుంది. ఓకే. అందుకనే ఏంటంటే నేను సలహా ఇచ్చేది ఏంటంటే బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలి. ఎవరికైనా సరే స్ట్రెస్, టెన్షన్, ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు ఒకవేళ మీ పర్సనల్ ప్రాబ్లం వదిలేస్తే ఇంకా మీకు ఇమ్యూనిటీ కూడా తగ్గుతూ పోతుంది, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే మీరు హెల్దీ సెక్స్ ఉంటుందో, మీరు కలుస్తుంటారో ఫ్రీక్వెంట్లీ, వీక్లీ ట్వైస్, 2 సార్లు వీక్లీ, అంటే మీరు పర్ఫామ్ చేయగలగాలి, లేకపోతే మీకు ప్రాబ్లం ఉన్నట్లే. ఓకే. సో ఇలాంటి ఏవైతే ఇప్పుడు ఒకవేళ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి సార్, యునానీలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు యునానీకి ఆయుర్వేదంకి చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మేము ఆల్రెడీ ఆయుర్వేదం వాడామండి, కానీ మాకు త్వరగా అవుట్ అయ్యే సమస్య నుంచి మేము బయటపడలేదు, ఇంకా అట్లే ఉంది. మరి యునానీ కూడా సేమ్ ఇదే మెడిసిన్సే కదా మీరు ఇచ్చేది అంటుంటారు. సో యునానీకి ఆయుర్వేద మెడిసిన్స్ ఏంటి డిఫరెన్స్? యునానీ, ఆయుర్వేద రెండు ఒకటే డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఉంటాయి. ఇవి రెండు ఇండియన్ మెడిసిన్స్. ఓకే. అంటే ఒక 100s of years క్రితమే ఇది అంటే బయట నుంచి వచ్చిన మెడిసిన్. గ్రీస్, యునానీ, అరబ్ దేశాల నుంచి, దుబాయ్, యుఏఈ, అక్కడ నుంచి ఇక్కడ వచ్చింది, అది సౌదీ అరేబియా నుంచి. అయితే ఆ ఫార్ములాస్ ఇక్కడ యూజ్ చేశారు. ఇక్కడ కూడా ఆ చెట్లు, అంటే రూట్స్ ఇక్కడ ఉన్నాయి, కొన్ని అక్కడ నుంచి కూడా తెప్పిస్తారు. ఓకే. ఓకే. సో అలాగా అది ఫారెన్ మెడిసిన్ కూడా ఈ మెడిసిన్ కలిపి అయిపోయింది కాంబినేషన్. ఓకే. ఇంకా దాని ఫార్ములేషన్ వేరే ఉంటాయి. దాన్ని మాజూన్ అంటారు, హల్వా అంటారు, దాన్ని ఏమో జవారిష్ అంటారు, అంటే ఖమీరా అంటారు. దాన్ని ఈ ఫార్ములేషన్ తయారు చేసే పద్ధతి వేరే ఉంటుంది. ఆయుర్వేదిక్ కూడా ఇండియన్ మెడిసిన్స్ ఇండియాలో ఉన్న వనమూలికలతోనే తయారు చేస్తారు. దాని ఫార్ములేషన్స్ వేరే ఉంటాయి. ఓకే. ఇలా అనమాట. మనం ఎట్లా అంటే కుక్ చేస్తాము ఒక కర్రీ ఇంట్లో, వేరే దాంట్లో ఒక కర్రీ, అంటే మసాలాలు అవన్నీ అవే వేస్తారు, కానీ టేస్ట్ వేరే వేరే వస్తుంది. ఇంగ్రీడియంట్స్ కొంచెం మారిపోతాయి, ఇంకా పద్ధతి వేరే వేరే. అయితే ఇది కొంచెము ఒకవేళ కంపారిటివ్లీ చూస్తే రెండిటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇవి అంటే కాళ్ళ నొప్పులు కానివ్వండి, యూరిక్ యాసిడ్స్ కానివ్వండి, ఆయుర్వేదిక్లో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని డిసీజెస్ ఉన్నాయి. ఇది లైంగిక సమస్యలకు యునానీలో, అలాగే పారాలిసిస్కు, అలాగే ఏదైనా డయాబెటీస్ కొరకు, వాటికి యునానీ బెస్ట్ ఉంది. అయితే మీరు చెప్పినట్లు తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది అన్న వాళ్లకు ఇది ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం అంటారు. 1 minute లోపల అయిపోతుంది. దానికి యునానీలో ఏం చేస్తారంటే సురత ఎంజాల్ అని చెప్తారు. అంటే తొందరగా వీర్యం వెళ్ళిపోవడం. అంటే వెళ్ళి ఒక 2-3 strokes, ఒక 3 strokes, 5 strokes లోనే వీర్యం వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక రకమైన మెడిసిన్స్ ఇస్తాం మనము, హల్వా ఏదైనా ఇస్తే
అది క్వాంటిటీ ఆఫ్ అది వీర్యం ఏదైతే ఉంటుందో అది గట్టిగా అవుతుంది. దానివల్ల నా ఫ్లో తగ్గిపోతుంది. ఓకే. అక్కడ ప్రాస్టేట్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే మనం మెడిసిన్స్‌తో తగ్గుతాయి. ఆ ఇన్ఫెక్షన్ తగ్గడం వలన కూడా టైమింగ్ పెరుగుతుంది. అలాగే మైండ్‌లో కొంతమంది హస్తప్రయోగం అది ఇది చేసి సెట్ అయిపోతుంది. అది ఎరేజ్ చేయాలి అక్కడి నుంచి. అయితే దానికి మెడిసిన్స్ ఉంటాయి. కొంచెం టైం పడతది. రిజల్ట్స్ వస్తే మంచిగా టైమింగ్ కూడా పెరుగుతుంది. ఓకే. ఓకే. కొద్దిమంది వచ్చేసి మేము ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నామండి. యునాని మెడిసిన్స్. అయినా మాకు పెద్దగా యూజ్ లేదు అనేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అసలంటే ఇది నిజంగా కోర్స్ లాగా వాడాలా సార్? అంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లమ్ నుంచి వాళ్ళు బయటపడాలి అనంటే 3-4 మంత్స్ గాని, 3-6 మంత్స్ గాని అట్లా వాడాలా? లేదు అనంటే మాకు 1 మంత్ వాడినా కూడా రాలేదండి అనే వాళ్ళకి మీరేం చెప్తారు? ఏదైనా ఎక్కడైనా ఏ మెడిసిన్ తీసుకున్నా గానీ ఒక పర్టిక్యులర్ కోర్స్ ఉంటది. అది డెఫినెట్‌లీ ఆ కోర్స్ ఫాలో అవుతేనే మీ ప్రాబ్లమ్ దూరం అవుతుంది. ఓకే. ఓకే. క్లియర్‌లీ చెప్పేస్తాను నేను. ఆహాహా! యునానీలో ఏముంటుందంటే నార్మల్లీ ఏజ్‌ని బట్టి ఉంటది. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఒక 30 ఇయర్స్ అబ్బాయి వచ్చాడనుకోండి. ఓకే. ఇలా ప్రాబ్లమ్ ఉందంటే అతనికి ఒక 3 కోర్సులు చాలు. ఓకే. అంటే 3 3 మంత్స్. మంత్స్. అలాగే 40 అంటే 4 కోర్సెస్ అనుకోండి. ఓకే. ఓకే. అలాగే 50, 60 దాటితే వాళ్ళకు 5, 6 6 కోర్సెస్. మంత్స్ అలా వరకు. మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. ఎక్కడ తీసుకున్నా గానీ. ఓకే. కానీ ఓకే. అలా తీసుకోకుండా చాలా మంది ఏం జనాలు ఇప్పుడు అట్లా చేస్తారంటే లేదుగా. ఇన్‌స్టాంట్ కావాలంటారు. ఇన్‌స్టంట్ కావాలంటారు. టెడ్లాఫిల్, అవినాఫిల్ అవన్నీ వాడతారు. ఇంకా వాళ్ళకు అప్పటిదప్పుడు రిజల్ట్ వచ్చేస్తుంది. యెస్. కానీ అది ఉండి ఉండి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తది. నేను చెప్పేది కాదు. ఇది యెస్. వరల్డ్ యెస్. వైడ్ యెస్. అంతా ఇది అవును. ప్రూవెన్. యెస్. అందుకే మీరు హెర్బల్ తీసుకొని ఒక పర్టిక్యులర్ కోర్స్ వాడండి. వాడితే మీరు చూసుకోవాలి. మీరు యూ హావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ అంటే మోడర్న్ మెడిసిన్ ఆల్సో. అంటే మోడర్న్ టెక్నిక్స్ అంటే ఇన్వెస్టిగేషన్స్ చూడాలి యెస్. మీరు. మెడిసిన్స్ తీసుకుంటున్నారు. టెస్ట్ బిఫోర్ మెడిసిన్ టెస్ట్ చేయించండి మీరు. నేను అదే చెప్తాను మా పేషెంట్స్‌కి. మీరు స్టార్ట్ చేసే ముందు టెస్టులు చేయించుకోండి. కొన్ని ఇంపార్టెంట్ టెస్టులు. యెస్. యెస్. అండ్ ఇప్పుడు ఫర్ టెస్టోస్టెరాన్ ఎగ్జాంపుల్ లెవెల్ ఎట్లుంది? టెస్టోస్టెరాన్ లెవెల్ ఎలా ఉంది? ఓకే. డయాబెటిస్ ఉంటే వాళ్ళకు ఎలా ఉంది? మన మెడిసిన్స్ ఏందంటే ఒకవేళ డయాబెటిస్ ఉంటే డయాబెటిస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అక్కడి నుంచి ఆహాహా! వస్తాం. ఓకే. అది కరెక్ట్ చేసుకుంటూ. ఇప్పుడు స్పెర్మ్ అలా. కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి గావచ్చు, ఈ వీర్యం అనేది థిక్‌నెస్ లేకపోవడం గావచ్చు, ఇవన్నీ గూడా ఈ యునాని మెడిసిన్స్ వాడడం వల్ల క్యూర్ అవుతుందా సార్? 100% క్యూర్ అవుతుందండి. ఓకే. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉట్టిగా అది వేరే విషయము. హుహుహు. చాలా మంది సంతానం లేరని చాలా ఆ! ప్రాబ్లమ్ వస్తుంది వాళ్ళకి ఇవాళ రేపు. హ్మ్. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్, క్వాంటిటీ ఆఫ్ స్పెర్మ్ 2 ఎఫెక్ట్ అవుతున్నాయి. యెస్. డైట్ వలన కావచ్చు, స్ట్రెస్ వలన కావచ్చు, లైఫ్ స్టైల్ వలన కావచ్చు. అయితే స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ, క్వాంటిటీ మంచిగా పెరుగుతుంది మన దగ్గర. ఓకే. ఓకే. ఎప్పుడైనా సరే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా స్పెర్మ్ కౌంట్ పెరగదు. వెరికోసిల్ లాంటి ప్రాబ్లమ్ ఉంటే ఇనిషియల్ స్టేజ్‌లో మన మెడిసిన్స్‌తో సరిగ్గా అయిపోయి ఓహ్! కౌంట్ మళ్ళీ పెరిగిపోతుంది. యెస్. ఒకవేళ కౌంట్ ఉంది కానీ యాక్టివ్ స్పెర్మ్స్ లేవు. దాని హుహుహు. మొటిలిటీ సరిగ్గా లేదు అంటే ఆ మొటిలిటీ పెరిగేటట్టు మేము మెడిసిన్స్ ఇస్తాము. సూపర్. ఒకవేళ జెనెసిస్ అవ్వట్లేదంటే స్పెర్మటోజెనెసిస్ అయ్యేటట్టు కూడా మెడిసిన్స్ ఇస్తాము. ఓకే. కొంచెం కాంప్లికేటెడ్ కేసెస్ ఉట్టి ఎజోస్పర్మియాకే మనం 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాము. యెస్. వేరేది ఒలిగోస్పర్మియాకి అయితే మనం బెస్ట్ మెడిసిన్స్ ఇస్తాము. ఓకే. ఓకే. యెస్. ఇది మొత్తానికి 40 తర్వాత మనకు మెయిన్‌గా వచ్చేసేసి ఈ సైకలాజికల్‌గా ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. అదేవిధంగా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి దీని నుంచి సైకలాజికల్ ఈడీకి దారి తీసే విధంగా ఉంటుంది. ఇట్లాంటి వారికైతే యునానిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు చెప్తున్నారు. సో, మీలో గూడా ఈ లక్షణాలు కనపడినా లేదంటే మీరు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నా కింద స్క్రోల్ అయిన నంబర్‌కి కాల్ చేసేసి మీరు అపాయింట్‌మెంట్ ద్వారా సార్ తోటి మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్.